హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేనైతే 1 కేజీ చికెన్ ఏమో కర్రీ కోసం తీసుకొచ్చిండు మా ఆయన. ఒక 3 కిలోలు మాత్రం చికెన్ పులావ్ చేసుకోవడానికి తీసుకొచ్చిండు. వాటిని అయితే మంచిగా నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే లవంగా, చెక్క, ఇలాచీ, సాజీరా ఇవన్నీ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ ఒక 2-3 కట్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం వాటిని కలుపుకోవాలి. చికెన్ బిర్యానీ వేసుకుందామని చెప్పిన ఫ్రెండ్స్ నేను, కానీ మా ఇంట్లో వాళ్ళకి చికెన్ బిర్యానీ ఏమొద్దు మమ్మీ, చికెన్ పులావ్ చేయి, చికెన్ బిర్యానీ అవసరం లేదన్నారు. అందుకని సరేలే చికెన్ పులావ్ కూడా చికెన్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది కదా అని చెప్పేసి చికెన్ పులావ్ అయితే చేసిన. నార్మల్ రైస్తోనే చేసిన ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఉండే రైస్తోనే చేసిన. బాస్మతి రైస్తో అయితే చేయలేదు. బాస్మతి రైస్తో చేసి అంత అట్లనే మిగిలిపోతుంది. అందుకని నార్మల్ రైస్తోనే చేసిన. నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఒక 3 కిలో చికెన్ అయితే తీసుకొచ్చింది. చికెన్ పులావ్కి సపరేటు, కర్రీకి సపరేటు. మా వాళ్ళకి ఏంటంటే పులావ్ చేస్తే నేను వేడిగా ఉన్నప్పుడు ఓన్లీ పులావ్ మాత్రమే తింటా. కానీ మా పిల్లలు, మా ఆయన అట్లా తినరు. వాళ్ళ పులావ్ ఉండాలి, కర్రీ ఉండాలి. అందుకని సరేలే కానీ శ్రావణ మాసంలో కూడా స్టార్టింగ్ నుంచి ఇక మేమైతే చికెన్ అయితే ఏం తినలేదు. వరలక్ష్మి వ్రతం వెళ్ళే వరకు కూడా ఏం తినలేదు. వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత ఇక నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఏం తినలేదు. అందుకని ఇక ఈరోజు మమ్మీ మాకు చికెన్ బిర్యానీ కావాలని చెప్తే సరేలే చికెన్ పులావ్ చేయమంటుంది కదా అన్నీ చేసుకున్నా. ఒక పక్క అయితే పులావ్ అయిపోయింది, కర్రీ అయితే ఉడుకుతుంది. ఇవన్నిటిని చికెన్ మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 3 కిలోల చికెన్కి అయితే ఒక 2 పెద్ద గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. పెద్ద గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇందులోనే మళ్ళీ ఒక 4-5 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాం. టమాటాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. టమాటాలు వేసుకున్నా, పెరుగు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. పెరుగు వేసుకున్నా. పెరుగు మళ్ళీ తర్వాత కొత్తిమీర, పుదీనా ఒక 2.5 చెంచాల కారం వేసుకున్నా. పిల్లలకి ఏది ఇష్టం అంటే అది చేసి పెట్టడమే మన బాధ్యత కదా ఫ్రెండ్స్. అందుకే వాళ్ళు ఏది అడిగినా చేసి పెట్టాలి మనం వీలు కల్పించుకొని. వాళ్ళకంటే ఎక్కువ మనకి ఏం లేదు కదా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. వీటిని ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. వెహికల్స్ అని మళ్ళీ
రోడ్డు మీదనే ఇల్లు ఉంటుంది కాబట్టి చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అందుకని నేను చాలా మటుకు ఎక్కువ వీడియోలు కూడా చేస్తలేను ఈ మధ్యన. ఆ సౌండే ఎక్కువ వస్తుంది, మా పిల్లల సౌండ్ ఒకటి, టీవీ సౌండ్ ఒకటి. ఇప్పుడు ఏం చేసిన అంటే వాళ్ళని బెడ్రూమ్లో కూర్చోబెట్టి నాకు క్యారమ్ బోర్డ్ ఆడుతారు. వాళ్ళ డాడీ వాళ్ళు డోర్ లాక్ చేసి వచ్చేది చేస్తున్నా. ఇక దీంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఈ 3 నేను పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. నేను ప్రతి కూరలో వేస్తాను. జీలకర్ర, మెంతులు పొడి పౌడర్ వేసుకుంటా, ధనియాల పౌడర్ వేసుకుంటా, గరం మసాలా కూడా విడిగా తెచ్చుకొని పౌడర్ వేసుకొని పెట్టుకుంటా. ఇవి వేసుకుంటే కొంచెం కర్రీస్లలో టేస్ట్ వస్తుంది, మళ్ళీ మన హెల్త్కి కూడా చాలా మంచిది. విడిగా తినాలంటే మనోళ్ళు తినరు కాబట్టి కర్రీస్లలో వేసేసినాం అనుకో మంచిగా డైరెక్ట్ కడుపులోకి వెళ్ళిపోతుంది. అందుకని కరోనా టైం నుంచి మమ్మల్ని ఏమంటారు, కరోనా రాకుండా కాపాడిన ఈ మసాలాలు, ఈ ఘాటు ఇవే ఫ్రెండ్స్. మసాలా ఘాటు, కారము కొంచెం ఎక్కువనే తింటాం మేము. తక్కువ అంటే తక్కువ తినము, ఎక్కువ అంటే ఎక్కువ తినము, యావరేజ్గా తింటాము, స్పైసీగానే తింటాము. ఇక మంచిగా ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం పెరుగు కూడా పోసుకున్నా నేను. పెరుగు అయితే ముందుగానే కలిపి పెట్టుకుంటారు, అసలు కర్రీలో కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ టైం తీసుకొని మ్యారినేట్ చేసుకొని అట్లా చేస్తారు. ఇంకా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికే టైము 1 కానికి వస్తుంది. అందుకని చెప్పేసి ఇక పిల్లలు మళ్ళీ ఆకలికి తట్టుకోరు. వాళ్ళు స్కూల్కి పోయేసి వచ్చిర్రు, మమ్మీ ఆకలి అవుతుంది ఎటువైతే చేయమన్నాం కదా అన్నారు. సరేలే డాడీ, ఇంట్లో పని అంతా అయిపోయింది, ఇంకా చేస్తలే అని చెప్పేసి ఇక స్టార్ట్ అయితే చేసిన. దీంట్లోనే ఇక మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర, కొంచెము పుదీనా వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్ కూడా వేసుకుంటారు, కానీ నేనైతే కూర ఉడికేటప్పుడే వేసినాను అనుకో, ఆ ఫ్లేవర్ అంతా మంచిగా రైస్కి పడుతుంది. మా చిన్నప్పుడైతే ఈ జెండా వందనం వచ్చినప్పుడైతే ఎంత పండుగలాగానే చేసుకునేది ఫ్రెండ్స్. నేనైతే ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేది. స్పీచ్ అని, సాంగ్స్ అని, కబడ్డీ అని, ఖోఖో అని, ఏదో ఒక ఆటలో మాత్రం ఖచ్చితంగా నాకు 4-5 ప్రైజెసే వస్తుండే. నేను చదువుకున్న రోజులలో నాకు సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టము. కంపల్సరీ ప్రతి ఇయర్లో నాకు మాత్రం ప్రైజ్ ఇస్తుండే సాంగ్స్కి, స్పీచ్కి. మా పిల్లలు కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొంటామని అన్నారు. మా పెద్దోడు ఇప్పుడు 7th క్లాసు అయితే వాడి ఫ్రెండ్స్ ఎవరు డ్యాన్స్ చేద్దామంటే రాలేదట. అందుకని చెప్పి వాళ్ళు డ్యాన్స్ చేయలేదు. ఈసారి అయితే మా వాళ్ళు ఎన్నో పార్టిసిపేట్ చేయలేదు. నాకు అనిపించింది నేను చదువుకున్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్సే మంచిగా ఉండే. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లలోనే అన్ని విధాలుగా పార్టిసిపేట్ చేయించేది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అని చెప్పి ఎన్ని డబ్బులు పోసినా కూడా మనం చదువుకున్నప్పటి స్కూల్స్ అయితే లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటి రోజులే వేరు. ఏ ఆటలైనా ఏవైనా, ఎంత ఫ్రీడమ్ అయినా, ఎంత ఆటలలో అయినా, చురుకుదనంలో అయినా ఎంత మంచిగా ఉండేటోళ్ళమో. కానీ మనప్పటి పిల్లలు అయితే అట్లా లేరు. ఇక బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం వేసుకొని, మాదైతే చిన్న విలేజే ఫ్రెండ్స్. మా విలేజ్లో అయితే 7th క్లాస్ వరకు అయితే మా గ్రామంలో ఉండే. నేను మాత్రం డిగ్రీ కంప్లీట్ చేసిన. 7th క్లాస్ వరకేమో ఈ ఊర్లో ఉండే. 7th తర్వాత 8th to 10th వరకు వేరే విలేజ్కి వెళ్ళేటోళ్ళం, నడుచుకుంటూ పోయేటోళ్ళం ఫ్రెండ్స్. మేమైతే నాకైతే సైకిల్ తొక్కడం రాదు కాబట్టి నేను నాతో ఇంకిద్దరు ఫ్రెండ్స్ వెళ్ళేటోళ్ళం, 3 ఫ్రెండ్స్. ఒక 1 year మొత్తం నడుచుకుంటూ పోయినాక ఆ రోజు అప్పట్లో చంద్రబాబు నాయుడు పాలనలో ఆడపిల్లలకు అందరికీ సైకిల్స్ వచ్చినాయి. నాకు కూడా సైకిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక సైకిల్ నేర్చుకుని, అప్పుడు ఆ చిన్న సైకిల్ వచ్చినాక సైకిల్ నేర్చుకొని 9th క్లాస్లో
10th క్లాస్లో 10th కంప్లీట్ చేసిన నేను. మళ్ళీ తర్వాత ఇంటర్కి జన్గాం వచ్చినాము. జన్గాం ఇంటర్ అండ్ డిగ్రీ అయితే జన్గాంలోనే కంప్లీట్ చేసిన. ఇక రైస్ వేసుకోవాలి, రైస్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆట ఆడుకోవడమేమో కానీ సౌండ్లే వస్తున్నాయి. మా స్టవ్ చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్. మంట చాలా టైం పడుతుంది. కోపం వస్తుంది. ఈ స్టవ్ ఎప్పుడు మారుస్తానో, ఎప్పుడు కొత్తది తీసుకుంటానో అనడం వరకే అవుతుంది కానీ ఎప్పుడు టైం వస్తుందో, ఎప్పుడు కొత్త స్టవ్ తీసుకుంటానో. ఎన్ని పైసలు వస్తున్నాయి, ఖర్చు అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ స్టవ్ తీసుకుందామంటే టైం వచ్చి పాడైతలేదు. నా అదృష్టం ఏంటంటే నేను వీడియోది ఎడిట్ చేసేటప్పుడే బయట అమ్ముకునే వాళ్ళు వస్తారు. ప్లస్ మళ్ళీ మా ఓనర్ లాంటి వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంటారు. మళ్ళీ మా పిల్లలు చేస్తుంటారు. ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసుకుందామనుకున్నా కూడా నాకు వీడియో తీయమంటేనేమో మా ఆయన తీయడు. నేను తీద్దామని ఇంట్రెస్ట్గా చూపించినప్పుడు ఎవరో ఒకరు సౌండ్స్ అవి ఇవి వస్తాయి. అయినా కూడా నేను వీడియో ఎడిట్ చేయడం అయితే ఆపుతలేను ఫ్రెండ్స్. నాకు వచ్చినట్టుగా నేను చేస్తూనే ఉన్నాను. ఇక రైస్ అయితే వేసుకున్నా. మంచిగా ఉడకనీకైతే వచ్చింది. ఒక పక్క మళ్ళీ చికెన్ గ్రేవీ కర్రీ కోసం అయితే కర్రీ రెడీ చేస్తున్నా. ఇటు సైడ్ పోయి మంచిగా కొంచెం ఎక్కువ మంట వస్తుంది కాబట్టి ఇక ఇది పులావ్ ఉడికేంత వరకు అది సన్నగా కొంచెం సిమ్లో వచ్చినట్టుగా వస్తుందని ఇక అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి దాని మీద అయితే కూర వేసిన. మా వాళ్ళు అల్లరి వేస్తున్నారు. లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసి వచ్చిన. కొంచెం నెయ్యి ఉండే ఫ్రెండ్స్. నేను మొన్న ఏమంటారు వరలక్ష్మి వ్రతం రోజు తీసుకొచ్చిన కొంచెం నెయ్యి ఉండే. ఆ నెయ్యి మొత్తం గడ్డగట్టింది. దాన్ని వేరే ఇప్పుడు ఈ కడాయిలో పెడితే కొంచెము ఆ వేడికి ఆయిల్ అవుతుందని చెప్పి అందులో పెట్టిన. ఎందుకంటే పులావ్ కొంచెం దగ్గరికి పడంగానే పైనుంచి కొంచెం నెయ్యి వస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఉడుకుతూ ఉంది. నాకు వచ్చినట్టు నేనైతే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక వేరే వాళ్ళు ఐఫోన్లో చేస్తే మంచిగా క్వాలిటీ వస్తుంది, మంచిగా వీడియో క్లారిటీ కనిపిస్తుంది అంటే మనం ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఐఫోన్ కొనాలంటే ఇప్పుడు అయ్యే పనేనా ఫ్రెండ్స్? కాదు కదా. అందుకని చూద్దాం. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగే వరకు నాకు నచ్చినట్టుగానైతే చేస్తున్నా ఫ్రెండ్స్. నేను నా వంట నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరో కొంతమంది ఉంటారు. కానీ నేను మాత్రం సింపుల్గా ఉండే వంటలు మాత్రమే చేస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్లో మన పల్లెటూర్లలో మన అమ్మమ్మలు ఎలా చేసేవాళ్ళో అదే ప్రాసెస్లో నేను చేస్తాను. ఎక్కువ హై రేంజ్లో వాటి జోలికి నేను వెళ్ళాను. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితి నాకు తెలుసు. అందుకని నేను నా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా కూడా చేసుకొని తింటాను ఫ్రెండ్స్. మేము ఉన్నవాళ్ళు చేసుకుంటారు అవి ఏమేమో మసాలాలని సాసులని అవి ఇవన్నీ చేసుకుంటారు. కానీ నాకు ఉన్నంత వాటిలో నేనైతే చేసుకుంటాను. కానీ టేస్టీగా అయితే చేసుకుంటాను నేను. అంతే ఫ్రెండ్స్.
వేరే వాళ్ళు అట్లా చేస్తున్నారు, నేను ఇట్లా చేస్తున్నా అని ఒకరితో మనం ఎప్పుడు పోల్చుకోవద్దు ఫ్రెండ్స్. మనకు వచ్చేది మనకు వస్తుంది, వాళ్ళకు వచ్చేది వాళ్ళకు వస్తుంది. ఎవరి త్యాగం వాళ్ళకు ఉంటుంది. అరే ఆమె చేసినట్టు నేను చేయలేదు, ఆమెకు ఉండేవి నాకు లేవు అని మనం ఎప్పుడు అధైర్యపడొద్దు. మనకిచ్చేది మనకిస్తాడు దేవుడు, వాళ్ళకిచ్చేది వాళ్ళకి ఇస్తాడు. ఏదైనా ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటుందో అలానే జరుగుతుంది ఫ్రెండ్స్. లేని వాటి గురించి తాకులాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. ఉన్నదే చిన్న జీవితం ఫ్రెండ్స్. ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు పోతామో తెలియని జీవితాలు అనేది. అందుకే ఎప్పుడూ హ్యాపీగా నవ్విస్తూ ఉండాలన్నదే నా ఆశ. అంతే ఫ్రెండ్స్, పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇక దీనికి కొంచెం సిమ్ములోనైతే మంట పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 2-3 మినిట్స్ అయితే పులావ్ రెడీ అయినట్టే. ఇందాక నేను వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, కొంచెం మీద నుండి పోసుకున్నా. అది గ్లాసులో ఒకటినే ఫ్రిడ్జ్లో ఉంటే పడేస్తారు, ఎందుకు దాన్ని పడేయడం అని చెప్పి దీంట్లో పోసేసిన. కావాలని సౌండ్లు చేస్తున్నారు ఫ్రెండ్స్, కావాలని సౌండ్లు చేస్తున్నారు. చికెన్ పులావ్ దిక్కు చూసుకుంటూ ఉండేసరికి అక్కడ ఆనియన్, అల్లం పేస్ట్ అవి కొంచెం ఎర్రగా అయిపోయినాయి. ఇక అది చూసుకొని దాంట్లో చికెన్ వేసుకున్నాను నేను. మధ్య వరకు ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్. 5 మినిట్స్ 2-3 మినిట్స్ అనుకో. మూత పెట్టి మగ్గిస్తుంటే వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయినా నేను, అదే వస్తుంది. ఇక లాస్ట్కి ఫైనల్గానైతే పులావ్ రెడీ అయింది ఫ్రెండ్స్. కొంచెం ఇక వేడి పొయ్యి మించి దించినాక అదే సెట్ అయిపోతుంది, రెడీ అయిపోయినట్టే. అంతే ఫ్రెండ్స్, చికెన్ పులావ్ రెడీ. ఇక దీన్ని పొయ్యి మించి తీసి ఆ పొయ్యి మీదకి వేసి, ఆ పొయ్యి మీద ఉన్న చికెన్ ఈ పొయ్యి మీద వేసేసిన. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.